హాయ్ అమ్మ, అందరూ ఎలాగున్నారమ్మా? బాగున్నారమ్మా? ఇదిగోండి, అయితే ఈరోజు నేను మీకు ఉల్లి చట్నీ చేసి చూపిస్తాను. మనకి ఇది దోశలతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దోశలు చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఇదిగో 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క, ఇవి నెక్స్ట్ పోపులు చూపిస్తానండి. ఇదిగో ఏంటంటే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, తర్వాత శనగపప్పు, మినపప్పు, 1/4 స్పూను మెంతులు. ఇంతే అమ్మ పోపు. చూడండి, ఇవేంటే ముందుగా నూనె మరిగినంత ఆవాలు వేయండి. ఆవాలు వేసాక మిగతా నెల ఒకదాని తర్వాత ఒకటి అలాగే వేసేయండి. కొద్దిగా ఎగుతున్నాయి అంటప్పుడు ధనియాలు లాస్ట్లో వేయండి. కొద్దిగా మాడితే మళ్ళీ చేదు వస్తుంది. నెక్స్ట్ ఎండుమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఎక్కువ వేయకూడదు, అది కూడాను ఇలా వేపండి. ఇలా వేపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేయండి అమ్మ. ఆనియన్స్ తర్వాత టమాటాలు, ఇవి కొద్దిగా ఏగుతున్నాయి అనేటప్పుడు, ఏగుతుందా లేదా అనేటప్పటికి టమాటాలు కూడా వేయండి. అల్లం, టమాటా, ఇవి కొద్దిగా ఏగనివ్వండి బాగాను. అంటే మరీ బాగా ఏగిపోకూడదు, కొంచెం పచ్చిగా ఉన్నట్టే ఉండాలా. తర్వాత మీ టేస్ట్ని పెట్టి ఉప్పు వేసుకోండి. అలాగే మీ టేస్ట్ని పెట్టి కారం, పచ్చిమిరపకాయ కూడా అలాగే వేసుకోండి. తర్వాత చింతపండు వేయండి. ఇది చల్లారుతుంది. ఇలా దోశలకి నేను వేస్తాను చూడండి. ఒక గరిటె పిండి వేసి దోశ వచ్చేస్తుంది. ఇది చూసారా దోశలు. అలాగే దోశ తీస్తామా, తీసిన తర్వాత మళ్ళీ మనం రెండో దోశ వేయడానికి వాటర్ జల్లుకుంటే దోశ మళ్ళీ రెండోది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వాటర్ జల్లాలి రేకు మీద, వేడి ఎక్కువ ఉంటుంది కదా రేకు. సరే ఎంత పలచగా వచ్చాయో. సరే చట్నీ మిక్సీ వేసాను కదా, ఇదిగోండి చట్నీ, ఉల్లి చట్నీ అనమాట. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి అమ్మా. అలాగే లైక్ చేయండి.